ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్ని తీవ్ర ప్రకంపనలకు గురి చేసినటువంటి ఒక కేసుగా దీన్ని అభివర్ణించాల్సి ఉంటుంది. అనేక మంది ఫోన్లు ట్యాప్ చేశారని రాజకీయ నాయకుల దగ్గర నుంచి జడ్జీల ఫోన్ల వరకు, అతి సామాన్యుల ఫోన్ల దగ్గర నుంచి పోలీస్ ఆఫీసర్ల ఫోన్ల వరకు ఇలా ప్రతి ఒక్కరి ఫోను గత ప్రభుత్వం ట్యాప్ చేసిందనేటువంటి ఆరోపణలు ఇప్పటి వరకు చూస్తూ వచ్చాం. కానీ ఈ కేసు సరికొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు ఏకంగా సొంత అన్నపైన సొంత చెల్లెలు ఆరోపణలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్గా వ్యవహరిస్తున్నటువంటి వైఎస్ షర్మిల సొంత అన్న అయినటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర ఆరోపణలు చేస్తోంది. తనను కనీసం ఊపిరి కూడా తీసుకోకుండా చేశారని తీవ్రంగా మండిపడింది. ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా జరిగింది అని ఆ రోజు తెలంగాణలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి తనపైన కక్షపూరితంగా తనకు తెలియకుండా తన ఫోన్ని ట్యాప్ చేశారని ఆమె వాపోయారు. ఈరోజు తెలంగాణలో రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఇప్పటికైనా సరైన రీతిలో ఈ కేసును విచారించాలని, తాను కూడా పూర్తిగా ఏ విచారణకు పిలిచినా వచ్చి హాజరవుతానంటూ షర్మిల బాంబు పేల్చారు. ఇప్పుడు తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లోనూ ఒకటే హాట్ టాపిక్. అది ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ అయినటువంటి షర్మిల చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఆరోపణలు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో మీడియా సమావేశంలో స్పందించారు. అసలు ఫోన్ ట్యాపింగ్ కి తనకు ఏమాత్రం సంబంధం లేదని, ఆ రోజు తెలంగాణలో షర్మిల రాజకీయంగా చాలా క్రియాశీలకంగా వ్యవహరించి ఉన్నారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అయితే అయి ఉండొచ్చు, కానీ తనకు ఏమాత్రం సంబంధం లేదు, అసలు ఈ విషయం కూడా తనకు తెలియదంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే సొంత చెల్లెలే అన్న పైన ఫోన్ ట్యాపింగ్ పైన ఇంత తీవ్ర ఆరోపణలు చేస్తుండడంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి మళ్ళీ తీవ్ర చర్చనీయాంశమైందనే చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి ప్రసన్న, ఏ విధంగా చూడాలంటే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఒక బిగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఒక పెను సంచలనం సృష్టించింది తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు. కేవలం రాజకీయ నాయకులే కాదు, ఇటు జడ్జీలు, పోలీసులు, డాక్టర్లు ఈ విధంగా ప్రతి ఒక్కరి ఫోన్లు కూడా ట్యాప్ చేశారని అనేక మంది బయటికి వచ్చి చెప్పడం చూసాం. కానీ ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు మరో లెక్కగా మారిందని చెప్పుకోవాలి. ఈరోజు ఏకంగా ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ అయినటువంటి వైఎస్ షర్మిల సొంత అన్న జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తన ఫోన్ కావాలనే ట్యాప్ చేశారని, ఆ రోజుల్లో తనను ఊపిరి కూడా పీల్చుకోకుండా చేశారని ఆమె వాపోతున్నారు. సో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. తనకు ఏమాత్రం సంబంధం లేదని, ఒకవేళ తెలంగాణలో తను రాజకీయంగా కొన్ని రోజులు క్రియాశీలకంగా వ్యవహరించింది కాబట్టి ఫోన్ ట్యాప్ అయి ఉండొచ్చు, కానీ తనకు మాత్రం తెలియదంటూ చెప్పుకొచ్చారు. అసలు ఏం జరుగుతోంది, అంశానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రసన్న? విజయ్, ఏదైతే చట్టంలో ఉన్న చిన్న చిన్న లక్షలను ఉపయోగించి క్రిమినల్స్, ముఖ్యంగా దేశానికి సంబంధించి ఎవరైతే రాష్ట్రాన్ని బయట పెడదాం అనుకుంటారో, తర్వాత ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో వారి ఫోన్లను పోలీసులు వారు ఎటువంటి చట్ట విధుల కాకుండా ఏం చేయబోతు తెలుసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి ఒక చిన్న లూప్ హోల్ ని పట్టుకొని తెలంగాణ ప్రభుత్వము, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఉన్నటువంటి కొంతమంది అధికారులు రాష్ట్రంలో ఉన్నటువంటి విఐపీల పైన, అదేవిధంగా ఇండస్ట్రియలిస్టుల పైన, రాజకీయ నాయకుల పైన ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యవహారం మాత్రం దేశవ్యాప్తంగా సంస్కృతిందని చెప్పవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైఎస్ షర్మిల తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విశాఖపట్నం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. అయితే ఈ వ్యవహారం తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్టు కూడా ఆమె పేర్కొనడం జరిగింది. అయితే షర్మిల తన ఫోన్ తో పాటు తన భర్త మరియు సన్నిహితుల ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లుగా ఆరోపణలు చేశారు. ఈ ట్యాపింగ్ అత్యంత రహస్యంగా జరిగిందని, కోడ్ భాషను ఉపయోగించి తన సంభాషణ రికార్డు చేసినట్టు కూడా ఆమె తెలపడం జరిగిందని. అయితే ఈ ట్యాపింగ్ వెనుక అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, వారిద్దరి జాయింట్ ఆపరేషన్ లోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కూడా షర్మిల సంచలన ఆరోపణలు చేశారని చెప్పవచ్చు. అయితే వైఎస్ఆర్ సీనియర్ నేత, వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి స్వయంగా షర్మిల ఇంటికి వచ్చి ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు తనకు నిర్ధారించారని, తన ఆడియో క్లిప్పులు కూడా షర్మిలకు వినిపించారని కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే సుబ్బారెడ్డి ఈ విషయాన్ని ఇప్పుడు బహిరంగ ఒప్పుకుంటారా అనే విషయం అనుమానం తనకు ఉందని కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పార్టీని స్థాపించిన సమయం లోపల
తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేసేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. ఆమె సన్నిహితులపై కూడా నిఘా పెట్టి వారిని ఒక సీనియర్ పోలీస్ అధికారి హెచ్చరించినట్టు కూడా వెల్లడించారు. కేసీఆర్ మరియు జగన్ మధ్య సన్నిహిత సంబంధం కారణంగా తనపై రాజకీయంగా, ఆర్థికంగా అణచివేతకు అనేక ప్రయత్నాలు జరిగాయని కూడా ఆమె అన్నారు. అయితే షర్మిల ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని, దోషులకు శిక్ష పడాలని డిమాండ్ చేశారు. అయితే ఆమె ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నట్లు బైబిల్ పై ప్రమాణం చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ నిజమని చెప్తాను కూడా ఆమె స్పష్టం చేస్తాను కూడా చెప్పడం జరిగింది. అయితే ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు విచారణ వేగవంతం చేయాలని, ఆ వెంటనే ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లోపల నిందితులుగా ఉన్నారో వారందరూ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కూడా ఆమె పేర్కొనడం జరిగింది. అయితే ఈ వ్యవహారం పైన అయితే షర్మిల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన సొంత అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఫోన్లు ట్యాప్ చేయించారని చెప్పేసి ఆరోపణ చేసిన నేపథ్యం లోపల వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. అయితే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ చేస్తే తమకేం సంబంధం అని, తనకు సంబంధమైన విషయం నేను స్పందించడం కూడా జగన్ చెప్పినట్టు తెలుస్తా ఉంది. విజయ్, అయితే షర్మిల అప్పట్లో ఈ ట్యాపింగ్ గురించి చెప్పినప్పటికీ ఆమె రాజకీయ పరిస్థితుల కారణంగా బహిరంగంగా వెండలించలేదని కాంగ్రెస్ వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ వ్యవహారం పైన పూర్తి విచారణ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని కోరుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్నటువంటి మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భారత్ వచ్చి సిట్ విచారణకు హాజరయ్యారు. అయితే అధికారులు ఆయనకు 3 సార్లు విచారించారు. అయితే మా ఇతర నిందితులు తల్లిదండ్రులు వారిని కూడా విచారిస్తున్నట్లు కూడా చెప్పవచ్చు. అయితే వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో రాజకీయంగా సంచలనం సృష్టించిన కూడా చెప్పవచ్చు. ఈ ట్యాపింగ్ పై కేసీఆర్ మరియు జగన్ కలిసి చేసినట్టు ఆమె ఆరోపించడము, వైవి సుబ్బారెడ్డి ద్వారా ఆమెకు ఈ విషయం తెలిసినట్లు కూడా చెప్పడం, ఈ కేసు కొత్త మలుపు తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఆరోపణలు రాజకీయాన్ని ఎలాంటి ప్రభావితం చేస్తాయి అనేది కూడా రాబో కాలంలో తెలుస్తాయని కూడా విశ్లేషకులు అంటా ఉన్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. ఇది తెలంగాణ వ్యవహారం, తనకు ఏమాత్రం సంబంధం లేదు అని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెబుతున్నప్పటికీ సొంత చెల్లెలే చేసినటువంటి ఈ ఆరోపణలకు సంబంధించి ఖచ్చితంగా విచారణ జరగాలి అని రాజకీయ వర్గాల్లో కూడా చర్చ నడుస్తోంది. ఇక షర్మిల రేవంత్ని అన్నా అని సంబోధిస్తూ తెలంగాణలో రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వీరిద్దరూ కలిసి కేసును ముందుకు తీసుకెళ్లాలి, అవసరమైతే తాను కూడా వ్యక్తిగతంగా ఏదైనా విచారణకు పిలిస్తే హాజరవుతారంటూ షర్మిల చాలా తీవ్రంగా ఈ అంశానికి సంబంధించి స్పందించారు. అంతేకాకుండా గతంలో తనపైన అనేక కుట్రలు జరిగాయని, కేవలం రాజకీయంగానే కాదు ఆర్థికంగా వ్యక్తిగతంగా కూడా తనను దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం జరిగిందంటూ షర్మిల చెప్పుకొచ్చారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి తెలంగాణలో. ఒకవైపు ప్రభాకర్ రావు కూడా భారత్కు రావడం జరిగింది, ఆయన కూడా సిట్ విచారణలో పాల్గొనడం జరిగింది. ఇక రవీందర్ రావు కావచ్చు, ఇతర పోలీస్ అధికారులు కూడా ఈ అంశానికి సంబంధించి గతంలోనే అనేక విచారణలు ఎదుర్కొన్నారు. ఇక ఇప్పుడు తాజాగా షర్మిల చేసినటువంటి ఈ కామెంట్స్ కి సంబంధించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని పర్టికులర్ గా షర్మిలాకి సంబంధించి పూర్తి విచారణ చేయబోతోందా, ఒకవేళ విచారణ చేస్తే స్వయంగా జగన్మోహన్ రెడ్డి హాజరు అవ్వాల్సి ఉంటుందా, ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. చూద్దాం సమీప భవిష్యత్తులో ఈ రాజకీయ పరిణామాలు ఎటు దారి తీస్తాయో. తెలంగాణలో తీవ్ర ప్రకంపనలు సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఆంధ్రాలో ఏ విధంగా ప్రకంపనలు సృష్టించబోతోంది, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిందే.